ఈరోజు శ్రీకర్ డిస్ట్రిక్ట్ నుండి రాజస్థాన్ స్టేట్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ సిఐటియు అండ్ BCWF ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మికులకు కర్షకులకు అదేవిధంగా రైతాంగానికి రైతు సోదరులకు ఆటో డ్రైవర్లకు ఆశా వర్కర్లకు భవన నిర్మాణ కార్మికులకు సెస్ సిఐటియు అనుబంధ సంస్థ అయిన సోదరిమణులకు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధం కావాలని బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ అయిన మన రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు అదేవిధంగా అన్ని రంగాలలో పనిచేసే కార్మికులందరికీ నమస్కరిస్తూ దేశంలో జరుగుతున్న అరాచక పాలన బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ పాలనలో రైతాంగానికి కార్మికులకు 49 చట్టాలను అదేవిధంగా 29 చట్టాలను 1996లో తీసుకొచ్చిన వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను దుర్వినియోగం చేసేందుకు ఈ 29 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఆ కోర్టులో కార్మికునికి సంఘం పెట్టుకునే విధానం లేకుండా, యజమానితో ఎదురించి మాట్లాడే విధానం లేకుండా 8 గంటలు ఉన్న పని విధానాన్ని 12 గంటలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి చేస్తున్న ఈ పాలనలో కార్మికునికి అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగానికి స్మార్ట్ మీటర్ అనే విధానంతో దేశంలో మనం సిమ్ వేసుకుంటే ఎలా ఫోన్ పనిచేస్తుందో, మనం స్మార్ట్ మీటర్ పెట్టుకుంటే రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు వచ్చే విధంగా చేస్తున్న ఈ విధానానికి విరుద్ధంగా ఈ లేబర్ కోడ్లను ఎత్తివేయాలని నరేంద్ర మోడీ గారికి విన్నపిస్తూ దేశంలో ఉన్న కార్మిక సోదరులంతా ఐక్యంగా ఉండి ఈ ఉద్యమ పోరాటాన్ని ముందుండి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.